ఏమిటండి ఏదో ఒకటి మాట్లాడండి. మొత్తం నేనే మాట్లాడితే నేనే మాడుతున్నా అంటారు వాళ్ళు. చూడకండి, చందమామని చూడకండి. ఓకే. సాయంత్రం అక్షంత వేసుకున్న తర్వాత చూడండి, లేకపోతే నీలాపనిందలు పడతాయి. తెలీదా? ఎప్పుడైనా అలా జరిగాయా? మీరు చందమామని ఎందుకు చూడొద్దన్నారు అని చూసి నీలాపనిందలు పడి? ఆ రోజే ఎందుకు కనిపించేస్తుంది, ఎప్పుడు కనిపించదు కానీ ఆ రోజు మాత్రం చందమామ కనిపించేస్తుంది ఏదో డైరెక్షన్లో. కానీ దానివల్ల ఎప్పుడైనా అలా నీలాపనిందలు వచ్చాయా? నీలాపనిందలు పడలేదు, పోనీ ఆపనిందలు పడినాయి కొన్ని. ఇంత సైలెంట్ అండ్ ఇంత డీసెంట్ వాళ్ళ మీద కూడా అప్పనిందలు వేస్తారంటే నేను వీళ్ళే మా డైరెక్టర్లు నిందలు. ఓకే, ఆయన నిందలు వేసే వాళ్ళలా కనిపించట్లేదు, తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నారు. సో యా, బట్ ఏదేమైనా నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి బేసిక్గా ఇప్పుడు ఎవరి వంశం గురించి అడగాలి, ఎవరి వంశం ఎవరిది, ఏ వంశంలో ఎవరు ఉన్నారు, మీరు ఏ పాత్రలో ఉన్నారు, అది ఏ టైం జోన్లో జరుగుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలతో యాంకర్ని ప్రతి ఒక్కళ్ళని మీరు అలా క్యూరియాసిటీలోకి దించారు. ఏంటండి ఇది? ఫస్ట్ ఎన్ని నెరేషన్స్లో మీకు ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? నరేషన్లు అంటే ఫస్ట్ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవారు. ఓకే, అంటే అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కింద ఉండే, 1 వీక్ అప్డేట్స్ కింద ఉండే. మొత్తం పూర్తి అవడానికి ఒక 8 months 5 months స్టోరీ అయితే అయిపోయింది. తర్వాత బెటర్ డెవలప్మెంట్ దానికోసం కలిపి ఒక 8 months తర్వాత నా ఫస్ట్ టైం అంటే ఫుల్ ఒకే స్ట్రెచ్లో బిఫోర్ షూట్ అనమాట. జస్ట్ బిఫోర్ ఓకే, మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ లాగా అన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ దగ్గరికి. దాని తర్వాత ఒక కంప్లీట్ సినిమా వచ్చింది. ఓకే, అంతా అప్పుడు ఇంకా నాకు తెలిసి ఈజీ అయిపోయి ఉంటుంది మీకు అప్పుడు, అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి. ఈజీ అవుతుంది, కాకపోతే ఇది కొత్త కదా, సో ఎప్పుడు మనం చూడండి కదా, సినిమా రూపంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇటువంటి కథ. ఫస్ట్ అది నాకు కథ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇది ఏంటిది, మనం సినిమా కింద తీయటం, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా వేరియేషన్లు ఉన్నాయి, బాగుంది. తీసేసరికి తీరిపోతుందని కూడా తెలుసు, ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలి బాగానే. అంటే ఇవి కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పెద్ద టైం ఉండదు. ఈరోజు ఒక క్యారెక్టర్, రేపు ఒక క్యారెక్టర్, ఎల్లుండి ఒక క్యారెక్టర్, వరుసగా నుంచి చేయాలి కదా. సో ఆ షిఫ్ట్లు అన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా ఎప్పుడు చేయలే, సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పేషెన్స్ కూడా బాగా పెరిగింది ఈ సినిమా తర్వాత. కమల్ హాసన్ గారి తర్వాత మీరు ఇన్ని అవతారాల్లో కనిపించడం మీరేనేమో అనిపిస్తుంది నాకు. ఏమో నాకు తెలిసి చాలా ఎక్కువ అవతారాస్ కనిపిస్తుంది. ఉన్నాయండి, గెటప్లు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మాకైతే 4 బయటకు వచ్చినట్టున్నాయి ప్రస్తుతానికి. 4 క్యారెక్టర్లు, అదే క్యారెక్టర్లు 4, గెటప్లు చాలా ఉంటాయి. ఓ, ఈ క్యారెక్టర్స్ కూడా గెటప్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి సింగా క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్సర్, సో ట్రెండ్కి తగ్గట్టు రకరకాల గెటప్ల్లో అది తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఈవిడికి పరిచయం ఉంటుంది కదా బేసిక్గా. సాంగ్ చూసారు, అంటే యాంకర్స్కి బొత్తిగా బ్రెయిన్ లేదనుకుంటున్నా. ఓకే, ఇంకొక రోల్ గురించి మాట్లాడదాం. అక్కడ పరిచయం గురించి చెప్పలేదు మీరు. మన దక్ష చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, ఆవిడ మీరా గారు చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, నాది డబుల్ యాక్షన్ ఉంటుంది. అలా మీకు కనిపించే వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్లు అందరూ ఒక జన్మలో ఉన్నారు, ఈ జన్మలోనే ఉన్నారనమాట. మళ్ళీ పుడతారు. అది నాకు అర్థమైంది బేసిక్గా. మళ్ళీ పుడతారు, మళ్ళీ అలాంటివి కాస్త క్రియేట్ చేద్దామని చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో అంతో ఇంతో కొంచెం బ్రెయిన్ పెడితే నాకైతే అర్థమైంది. నేను ఒక్కడే మళ్ళీ పుట్టను, నా వంశంలో పుడుతూ ఉంటారు అందరూ నాలాగే. ఇప్పుడు మీరు మళ్ళీ పుట్టరు. అప్పట్లో నా వంశం నడుస్తూ ఉంటుంది, పవర్ఫుల్ వంశం మాది, మగాళ్ళ వంశం. మగాళ్ళ వంశం ఆవిడ కూడా ఆవిడ పుట్టారంటే ఆవిడది కదా పవర్ఫుల్ అవ్వాలి. ఆవిడది వేరే వింజామర వంశం. ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్స్ టు దట్. ఓకే, కావాలని పెట్టారు మీరు. అదే వంశం పేరు ఆల్రెడీ ఉందా? గాలి ఇచ్చే మర అనుకోండి. గాలి చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. సో ఆడవాళ్ళ వంశం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ ఈ కథ ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఓ అలాంటి రోజులు కూడా ఉన్నాయా అని అనిపించిందా? ఐ థాట్ ఇట్ బి అ రామ్ కామ్, లేకపోతే రాజరాజ చోరా లాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నాను. ఐ థాట్ మేబీ ఐ జస్ట్ హ్యావ్ టు ప్లే విష్ణూస్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బట్ ఒకసారి నరేషన్ తీసుకున్న తర్వాత ఐ వాజ్ బ్లోన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హసిత్ వాజ్, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్? లైక్ హౌ మెనీ మంత్స్ డిడ్ యూ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ అని. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు.
And especially, I think this film came to me at a point where I was looking to come out of my comfort zone. ఏదైనా ఛాలెంజింగ్ చేయాలని అనిపించింది నాకు. So luckily it came at the right time, and I'm so glad it did, and I'm extremely grateful to Hasit that he offered me these two characters because they're very challenging in a way. I couldn't relate to the characters. నా రియల్ లైఫ్ పర్సనాలిటీ కంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి రెండు క్యారెక్టర్స్. సో యా, ఐ హోప్ ఐ హావ్ డన్ జస్టిస్. అఫ్ కోర్స్ యా, బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు అలా నిజంగా ఉన్నారా అసలు? ఉండేవా ఏంటి ఇప్పటికీ ఉంది? కేరళలో మాతృస్వామ్యం మీద నడిచే వంశాలు ఉన్నాయి. ఓ, అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తుంది. మదర్ ఇంటి పేరు నడుస్తుంది, అస్సాంలో ఉంది. ఇంతకుముందు ప్రివలెంట్ గానే ఉండేది. నాకు తెలియదు. నాకు తెలియదు ఈ సినిమా ఇదైన తర్వాతే తెలుసుకున్నాను. ఓకే, మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా, అబ్బాయిల ఇంటి పేరే నడుస్తుంది కదా, ఇంకా అప్పుడెప్పుడో పాపం ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికంతా మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు. ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది. అది నాకు బోర్ కొట్టింది. అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే, నో, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. ఓకే, నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా? ఓకే, పగ అంటే మరి అంటే బేసిక్ గా దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది అంటున్నా. ఓ, అలా వచ్చా? లేదు, ఇక్కడ పోస్టర్ లో మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుందా? కాదు కదా. మొదట్లో ఆయనే ఉన్నారు ముందు వరుసలో, వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది మాకు. దక్ష, ఏమంటారు మీరు దీని మీద, మీ స్పందన? నాకు మూవీ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ ఇట్ వాస్ నరేటెడ్ టు మీ, నాకు ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వీ స్పోక్ వాజ్ ఈ మూవీ నన్ను చాలా డిఫరెంట్గా చూపిస్తుంది ఇప్పుడు దాకా నేను చేసిన దానికంటే. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ నేను ఎలా ఉన్నానో, అంటే నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే సేమ్ morals and line మీద ఉంది. సో అస్ లైక్ ఐ విల్ టేక్ ఇట్ షోస్ మీ డిఫరెంట్లీ. లుక్స్ అయినా ఐ మీన్ ఇది ఒకటే చూశారు, ఇంకొకటి కూడా ఉంది, అది ఇంకా బయటికి రాలేదు. ఇంకో లుక్ కూడా ఇందాక ఆయన చెప్పినట్టు రెండు లుక్స్ లో కనిపిస్తారు అని చెప్పి. సో అలా లుక్లో అయినా అలాంటి క్యారెక్టర్ అయినా నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ దేర్ సంథింగ్ న్యూ, వెరీ రిలేటబుల్. నేను ఎప్పుడు రిలేటబుల్ థింగ్ చేయలేదు ఆన్ స్క్రీన్. సో ఇది ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ సంథింగ్ రిలేటబుల్. అక్కడ అసలు నాట్ రిలేటబుల్, అక్కడ రిలేటబుల్, ఇక్కడ కానీ మీరు కాలు మీద కాల్ చేసుకోవడం బాగుంది. అది షార్ట్, అది తొక్కేద్దాం సంథింగ్. ఏంటో ఆ రోజు ఐ ఫెల్ట్ లైక్ రుక్మిణి దేవి సోల్ కేమ్ ఇన్ టు మై బాడీ, అండ్ అదంతా ఆటోమేటిక్లీ న్యాచురలీ వచ్చేసినట్టు అనిపించింది నాకు, ఆనెస్ట్లీ. చాలా చాలా కదా అసలు జీవించి చేసినట్టు అనిపించింది, తొక్కేద్దాం మగవాళ్ళని. మీకు రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది, ఉంటే ఏ గెటప్కు ఉంది, ఏ క్యారెక్టర్కి ఉంది? నాకు రిలేటెడ్గా ఏమి ఉండవు కానీ, కాకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసిన, ముసలి వాళ్ళని చూసిన, వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఇన్న మాటలు అవి ఉంటాయి కదా, డిఫరెన్సెస్ మగ మధ్యన ఆడ మధ్యన, అంటే అలాంటివి నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఈ సింగా ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ యంగ్ అయితే ఇది ఒకటే. సో యంగ్ మరి రిలేటబుల్ కాదు అసలు మనకి. ఇవన్నీ అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం సోషల్ మీడియా, సో పెద్ద రిలేటెడ్ కాదు. వీళ్ళని చూసినప్పుడు మాత్రం అలాంటి చాలా మందికి అనిపించారు. అలాగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలామంది చాలా రకాల ఆడవారు ఉంటారు కదా. ఒకళ్ళు రీతులాగా మాట్లాడేవాళ్ళు, దక్షలాగా మాట్లాడేవాళ్ళు, మీరా గారు మాట్లాడినట్టు, వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడో విన్నాం. అంటే ఇది కథ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన అందరికి జరిగిన కథేనండి ఇది. సో వింటూ అంటే జరిగిందా జరగలేదు, బట్ విన్ను ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. స్టోరీస్ లో కూడా వచ్చే మూమెంట్స్ అన్నీ కూడా సినిమాలో అన్నీ కూడా మనం ఎక్కడో చూడటం ఎక్కడో వినటం అనేది మనకి అనిపిస్తుంది. కానీ దీన్ని కథ కింద చేసి సినిమా చేయటం అనేది నాకేమి ఇవ్వక్కర్లేదు. ఐ థింక్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ముందుకెళ్ళదు ఫర్ షూర్. సో బికాస్ ఇట్స్ నాట్. కాకపోతే విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు, ఇళ్లలో విన్నాము, సినిమాగా చాలా తక్కువ చూసాం. ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్, వంశవృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్. సో వంశవృక్షం అంటే
ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థమవుతుంది, వంశవృక్షం అంటే ఇంకొంచెం ఈ మధ్య కాలంలో వెతుకుతున్నారు కూడా ఎవరెవరు ఫ్యామిలీ ట్రీలో ఉన్నారు అని రీసెంట్ డేస్ లో కాస్త అది- ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియన్ కల్చర్కి రూటెడ్గా ఉన్న ఆస్పెక్ట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెస్ట్ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ స్పెషల్గా దానికోసం అటెన్షన్ ఇస్తారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ హరిద్వార్, కాశీ. ఇక్కడ వెళ్ళి దే కీప్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా. సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా వేరే రీజన్స్కి వెళ్ళినా యూ కెన్ మేక్ ఎ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అవుట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఎట్సెట్రా. ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్? ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా, సో వీ డోంట్ కేర్ మచ్. కాకపోతే ఒకప్పుడు ఇట్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బీ ఫర్ దాట్. ఆర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయి ఇదంతా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూపర్ రిలవెంట్, బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ. సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని, విచ్ లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ సాంస్క్రిట్. యా, గణిక అంటే సమ్మన్ హూ గోస్ ఇన్ విత్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఫర్ హంటింగ్. ఓకే. సో బోయేవాడు హూ గోస్ విత్ కుక్కలు హంటింగ్ డాగ్స్తో. సో దట్ ఈస్ ఫ్యాసినేటింగ్. రితు అంటే దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇప్పటివరకు నేను టైటిల్ గురించి ఆలోచించాను. I'm just connecting this to that. Yes. So శ్వాగనిక వంశం, ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ ద. సో సో అన్నిటికీ అలా కనెక్ట్ అవుతూ అన్నిటికీ ఉంది అది రిలేషన్. ఎట్ ద సేమ్ టైం అలా షార్ట్ కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అవుతూ. ఎస్, అది అనుకోకుండా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యట్ డామినెంట్ వంశం ఇస్ వింజామర, విచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మేట్రిలినియాలిటీ, విచ్ ఇస్ టోటల్లీ ఆపోజిట్ టు పేట్రిలినియల్, కరెంట్ పేట్రిలినియల్ సొసైటీ. ఇంటి పేరు ఒకటే కాదు, ఆ అధికారం, ఆ మదం అది ఉంటుంది కదా ఇప్పుడు మగవాళ్ళలో. ఇప్పటి వరకు నా జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు అసలు. జనరల్లీ వేరే టాపిక్స్ మాట్లాడి సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా, ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం. ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం Part 2, Part 3 ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది, ఒక సిరీస్ లాగా. Yeah, it's not a simple story at all. చాలా డెప్త్ ఉంది ఈ స్టోరీలో. చాలా. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మన వంశం ఏంటి, తాతగారి పేర్లు ఏంటి తెలుసుకుంటారా? అంటే తాతగారి వరకు తెలుసు, దాని తర్వాత ముత్తాత తెలియదు. మీరు తెలుసుకున్నారా? మీ ముత్తాత గారి పేరు ఏంటో తెలుసా? ముత్తాత గారికి నాకు తెలియదు కాబట్టి నేను అలాంటి క్వశ్చన్ అడగలేదు. మా తాతగారు వాళ్ళ నాన్నగారు. మీ తాతగారు వాళ్ళ నాన్నగారు పేరు? నాన్నగారు సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే. దక్ష, మీ తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుందా? నాకు గుర్తు లేదు, కానీ ఐ హావ్ అయ్యో లాఫింగ్ చెప్పట్లేదు కానీ. నో, దినేష్. ఆ రోజుల్లోనే ఆయన అంత and I have very mixed racial this thing. Okay. So andukane this one came from here, this one. Ante ma parents kuda half Rajput and half Brahmin. Akkada kuda mixing undi. Yeah. So Rajput. I didn't know you were half Rajput. So I have like so kings. వంశమే. రితుని అడగలేదు క్వశ్చన్. మీ తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుంది? తాతగారి పేరు గుర్తుంది. ఎస్, రామచంద్ర వర్మ. అదే జస్ట్ ఫోటోస్ చూసి వెళ్ళిపోతాం, పేరేంటో అడగం. లైక్ పెయింటింగ్స్, అప్పుడు పెయింటింగ్స్ పెట్టేవారు కదా. సో మా తాత వాళ్ళ డాడీ వుడ్ బీన్ లైక్ చిన్న పెయింటింగ్స్ లో ఉన్నారు వాళ్ళు. బట్ దినేష్ అంటే నాకు మా ఫ్రెండ్ పేరు దినేష్. ఈ జనరేషన్ అప్పట్లోనే దినేష్ ఉన్నారంటే సైకిల్ అంటారు కదా, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుందని. సో మళ్ళీ తిరుగుతుంది అనమాట. అయితే ఎందుకంటే నేను మీ తాతగారు వాళ్ళ నాన్నగారు కాకుండా మీ తాతగారు వాళ్ళ నాన్నగారు అక్కడ వరకు ఓకే. అనంతరామయ్య అనంతరామయ్య అనుకుంటానే, నాకు సరిగ్గా ఓకే. శేషయ్య, అనంతరామయ్య, 2 sides. ఓకే. ఇప్పుడు ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారా మీరు? అది ఫ్యామిలీ ట్రీ గురించి. సో ఏంటి వాళ్ళ వంశానికి అనుకుని ఎక్కడి వరకు చెప్పాలి? అది 7 చెప్తే గ్రేట్. 7 నాకే 4 వచ్చు కాబట్టి ఆయన చెప్తారు 7. 7 చెప్తే గ్రేట్. 7 ఏంటి మీరు 7 చెప్తారా? 7 చెప్పలేనేమో.